మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్నారా? మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? కాకినాడ మరియు కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇల్లు స్థలములు ప్లాట్స్ కొరకు సంప్రదించండి. 8096123477. తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో కార్తీక పురాణమునందలి 27వ అధ్యాయంను చెప్పుకుందాం. అంబరీషుని ఉదాత్తత. నీవు శాపమనే వంకతో అంబరీషునికి ఇచ్చిన వరం ఆనందదాయకం. దీనివల్ల నాకెటువంటి ఆయాసము కలగదు. వేదవాక్కు వంటి నీ వాక్కును యథార్థం చేయుట కొరకు నేను ఈ 10 జన్మలో ఎత్తుతాను. లేకపోయినట్లయితే బ్రాహ్మణునకు మర్యాద లేకుండా పోతుంది. నువ్వు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళు. తన నిమిత్తం నీకింక ప్రాణాంతక కష్టం వచ్చిందని, అందువల్ల బ్రాహ్మణుని అయ్యానని ఎంతో విచారిస్తున్నాడు. నీవు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళినట్లయితే అతనికి మేలు జరుగుతుందని అన్నాడు. శ్రీమన్నారాయణుని మాటలాలకించిన దుర్వాసుడు స్వామికి అనేక మార్లు నమస్కారములు చేసి సుదర్శనాయుధం అదుముకొని వచ్చి ఉండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీషుని దగ్గరికి చేరుకున్నాడు. కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన దగ్గరకు వచ్చిన మునిందుల వారిని అంబరీషుడు చూచి నమస్కరించి అతన్ని వెన్నంటి వచ్చిన విష్ణు చక్రాన్ని చూచి, ఓ సుదర్శనమా, అర్హులై ఉన్న ఈ మునిందుల వారు చంపదగిన వారు కాదు. అతనిలో ఉన్న దోషాలని మన్నించి అతన్ని కాపాడు. మిక్కిలి క్రౌర్యంతో అతన్ని చంపవద్దు. రక్షించమనే నన్నును శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దూర్వాస మునిందిని కౌగులించుకున్నాడు. తర్వాత అంబరీషుడు దుర్వాస మునిందిని తన మురుగుకు పంపి తను ధనుర్ధారి అయి దిగులు విడిచిపెట్టి ఈ సుదర్శన ఆయుధానికి ఎదురుగా నిలబడ్డాడు. ఆ విధంగా అంబరీషుడు ఎదురు నిలిచి ఆ ఆయుధాన్ని చూచి తన మనోగత భావాన్ని వివరించసాగాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 27వ అధ్యాయం సంపూర్ణం.